ఆంధ్రప్రదేశ్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ ముందుకు సాగుతోంది. ఈ మేరకు పలు నియోజకవర్గాలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. ప్రధానంగా గుడివాడపైన అధినేత చంద్రబాబు మెయిన్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇక్కడ కొడాలి నానికి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకు కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ ఎలాంటి వ్యూహాలు రెడీ చేస్తోంది, ఆయనకు పోటీగా ఎవరిని బరిలో దించబోతోంది, వివరాలు చూద్దాం. కొడాలి నాని ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మాటల తూటాలు పేల్చే నేతగా పేరు తెచ్చుకున్నారు. చంద్రబాబు, లోకేష్లను పర్సనల్ గా టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి మొదటి శత్రువుగా మారారు. చంద్రబాబు, లోకేష్లపై కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా కొడాలి నాని టార్గెట్ గా టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తుంటారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు, లోకేష్ భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు ఈసారి గుడివాడ విషయంలో పక్కా ప్లానింగ్తో అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కొడాలి నానికి ఓటమిని రుచి చూపించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొడాలి నాని గుడివాడలో ఓటమి ఎరుగని నాయకుడిగా ఉన్నారు. తొలుత 2004, 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్లో మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గంలో మాస్ ఇమేజ్ ఉన్న నేతగా గుర్తింపు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నానిని ఢీకొట్టేందుకు చంద్రబాబు ఒకవైపు పార్టీ క్యాడర్ దిశగా నిర్దేశం చేస్తూ మరోవైపు బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్ఆర్ఐ వెనిగళ్ల రామును ఎంపిక చేసినట్లు సమాచారం. అర్ధబలం, అంగబలం ఉన్న వెనిగళ్ల రామైతే కొడాలి నానికి బలమైన ప్రత్యర్థి అవుతారని చంద్రబాబు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. రామును అభ్యర్థిగా ఎంపిక చేస్తున్న నేపథ్యంలో రావికి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. వెనిగళ్ల రావి సహకారం అందిస్తేనే నానిని ఓడించడం సాధ్యమవుతుందని పార్టీ క్యాడర్ భావిస్తోంది. అయితే ఇంతకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న రావికి గత ఎన్నికల్లో సీటు కేటాయించకుండా ఈసారి కూడా హ్యాండ్ ఇస్తే సహకరిస్తారా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. టీడీపీలో రావి వెంకటేశ్వరరావు సీనియర్ నాయకుడు. 2000 సంవత్సరంలోనే గుడివాడ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో నందమూరి ఫ్యామిలీ ఒత్తిడితో రావిని పక్కన పెట్టి కొడాలి నానికి టికెట్ ఇచ్చారు. 2009 ఎన్నికల్లోనూ కొడాలి నానిపైనే టీడీపీ నాయకత్వం మొగ్గు చూపడంతో రావి టీడీపీని వీడి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. 28,000కు పైగా సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలో చేరడంతో 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ రావికి దక్కింది. కొడాలి నాని చేతిలో 11,000కు పైగా తేడాతో ఓటమి పాలయ్యారు రావి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో రావిని పక్కన పెట్టి దేవినేని అవినాష్కి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. నాని చేతిలో అవినాష్ 19,000కు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. ఆ తర్వాత అవినాష్ వైసీపీలో చేరారు. ఆ తర్వాత రావికే పార్టీ నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు చంద్రబాబు. ఈసారి తనకు అవకాశం లభిస్తుందన్న ఆశతో రావి వెంకటేశ్వరరావు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ 4 ఏళ్లుగా పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉన్నారు. అయితే నాని దూకుడు వ్యవహారం ముందు రావి వెంకటేశ్వరరావు సరిపోడన్న అభిప్రాయం టీడీపీ అధిష్టానంలో ఉంది. అందుకే ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముకు ముందుగా పని చేసుకోమని చెప్పడంతో గత కొంతకాలంగా యాక్టివ్గా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరుతో ప్రజలకు, పార్టీ క్యాడర్కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. రీసెంట్ గా లోకేష్ పాదయాత్రలోనూ వెనిగళ్ల చురుగ్గా పాల్గొన్నారు. అందుకే గుడివాడ విషయంలో ఎన్నికల వరకు వేచి ఉండకుండా ముందుగా అభ్యర్థి ఎంపిక ప్రకటన చేయాలన్న భావనతో చంద్రబాబు ఉన్నారని సమాచారం. రీసెంట్ గా నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు త్వరలో అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తానని, అందరూ సమైక్యంగా పనిచేయాలని సూచించారని తెలిసింది. మొత్తానికి వరుస విజయాలతో స్పీడ్ మీద ఉన్న కొడాలి నాని దూకుడుకు టీడీపీ ఎంతవరకు అడ్డుకట్ట వేస్తుంది? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడపై టీడీపీ జెండా ఎగురుతుందా? కొడాలి నానిని ఓడించేందుకు ఈసారైన చంద్రబాబు వ్యూహాలు ఫలిస్తాయా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది.